హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం అనే శీర్షికన అనిశెట్టి శ్రీధర్ విరచిత కథ తూనీగా అనేదాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఇక కథలోకి ప్రవేశిద్దామా? తూనీగా కథ. మా వాళ్ళు నాకు సంబంధం చూశారు అన్నాడు అతను చూడనట్లు. నేను స్నేహితురాల్ని కాను కనుక అది సమాచారం కాదు, ప్రేమికురాల్ని కనుక బెదిరింపే. అమ్మాయి ఎంఎస్సి చదివింది, అంటే నాకంటే ఎక్కువే. సంస్కారానికే డిగ్రీలు ఇవ్వరు. తెల్లగా ఉంటుంది. గుణమా రంగా అని ఎంచుకోవడానికి ఇవి తులసి ఆకుతో తూచే రోజులా? నేను చామన ఛాయ. ఇంకా కొన్ని విశేషణాలు చెప్పాడు. మాకన్నా ఆస్తిపరులు, పెళ్లికి కావలసిన ఉదాత్త లక్షణంలా కనిపిస్తుంది చాలామందికి. పిల్ల తండ్రికి ఏ బాదరబందీలు లేవు. ఈ రోజుల్లో అది ముఖ్యం కాదు. అబ్బాయి తల్లిదండ్రులు ఎక్స్ట్రా లగేజ్. ఆడపిల్ల తల్లిదండ్రులైతే తుక్కుతో సమానం. వాటన్నింటినీ క్రోడీకరిస్తే నేను కోడి ఈక కన్నా హీనం అని అర్థం వచ్చేలా చెప్పాడు. మరి ఆ అమ్మాయినే చేసుకోవచ్చు కదా? నా మీద ప్రేమని చంపుకోలేడట. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా? ప్రేమ పెళ్లికి వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించడానికి సమయం కావాలట. పోనీ మా ఇంట్లో నిన్ను పరిచయం చేయనా? ఇంట్లో తెలిసిపోతే మన ప్రేమలో థ్రిల్లే ఉంటుంది. పరిచయస్తులకి, బంధువులకి, తల్లిదండ్రులకి తెలియకుండా ప్రేమించుకోవటంలో థ్రిల్ ఉంటుందా? తనకేమనిపించడం లేదే. తెలిసిన వాళ్ళెవరైనా చూస్తారేమోనని కంగారు పడుతూ, ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తారేమోనని భయపడుతూ, కనిపిస్తే ఏదో తప్పు చేసినట్లు చాటుకు వెళ్ళిపోవటం. ఎందుకీ కర్మ? పెళ్ళికి తను ఆగగలననే చెప్తుంది, కానీ అతను ఆగలేడట. దేనికి? ఆ అనుభవానికి. ఏ అనుభవం? ఆడదాన్ని చూస్తూనే మగాళ్ళు దేనికోసం పెరపెరలాడతారో, వెంపర్లాడతారో ఆ అనుభవం. ఇప్పుడంత అత్యవసరంగా ఆ అనుభవానికి ఒడిగట్టకపోతే ప్రాణం పోతుందా? పోదు. ఏ కడుపు వస్తే పని పాట లేని సమాజం దృష్టిలో నామానం పోతుంది. అసలు సెక్స్లో ఆ శారీరక ఆనందం అనేది లేకుండా ఉంటే సగం దరిద్రం వదిలేది. కొద్ది వారాలుగా ఏం మాట్లాడినా చివరకు ఇదే విషయం మీదకి మళ్ళుతుంది సంభాషణ. ఆ అనుభవాన్ని మనం పెళ్ళయ్యాక జీవితాంతం నెమరు వేసుకుంటూ ఆస్వాదించవచ్చు. అవును, పుట్టబోయే పిల్లలకు కూడా గొప్పగా చెప్పచ్చు. అందగాడు, చదువుకున్నవాడు, పురుష లక్షణం అని ఊదరగొట్టబడిన ఉద్యోగం ఉన్నవాడు. కానీ ఇవన్నీ ఆ కోరికను తుంచలేవు, అతీతంగా ఉంచలేవు కదా. కామంలో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ప్రేమలో కామం తప్పనిసరట. అది పెళ్ళికి ముందు తప్పు కాదట. పెళ్ళి చేసుకోలేకపోతేనో చేసుకోకపోతే అయినా తప్పు కాదు అట. నీకు నా మీద నమ్మకం లేదు. నిజమే, తనకి అతనిపై నమ్మకం లేదు.
నమ్మకం లేని చోట ప్రేమ ఉంటుందా? ఉంటుంది, సడలిపోతూ. ఒకవేళ వాడు పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేస్తే వాడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తావా? అడిగింది సంప్రద. అదేం కర్మ, వాడు నిన్ను ప్రేమించడం లేదన్నమాట. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే మాత్రం సుఖం ఏముంటుంది? వదిలేయ్. జీవితంలో నీ ప్రాధాన్యతలేంటో గుర్తించు. మూవ్ ఆన్ అంది అధునా. ఒక పని చెయ్యి, ఒక అగ్రిమెంట్ రాసుకోండి అంది సంప్రద. ముందు ఒకసారి ఆ పని పూర్తయ్యాక అయ్యింది అని రాసి మరొకసారి సంతకాలు పెట్టుకుంటారా? స్త్రీకి అంతకన్నా అవమానకరమైన విషయం ఉంటుందా? ఇలాంటి తచ్చు సలహాలు ఇవ్వకు అని మండిపడింది అధునా. గుట్టు చప్పుడు కాకుండా ఎవడికో ఇచ్చి కట్టపెట్టేస్తే సరి. తెలిసిన వాళ్ళు ఇచ్చే చచ్చు సలహా గుట్టు చప్పుడు కాకుండా అంటే మరొకడిని మోసం చేయడం అన్నమాట. నాన్నేమో సత్యసంధుడు, ఇలా పొరపాటు జరిగిపోయిందండి, మా అమ్మాయి చాలా మంచిదండి అని వాళ్ళని బతిమాలాడతాడు. పిచ్చి నాన్న. మ్యాట్రిమోనీ సైట్స్లో ఇలాంటి వాటికి ప్రత్యేకమైన కాలం ఏదైనా ఉంటుందా? నలుగురు ఏమనుకుంటారు అంది సంప్రద. 4 రోజులు మన వెనకాల వాగుతారు. మన ఆఫీసులో పనిచేసే శ్రావ్య సహజీవనం చేస్తూ ఇప్పుడు బ్రేకప్ చెప్పేసింది. తన గురించి చులకనగా మాట్లాడే ధైర్యం ఉందా ఎవడికైనా? ఎవడైనా నచ్చితే, వాడు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటుంది, లేకపోతే లేదు. తనైనా అంతే. ఏ మగాడి తోడు లేకుండా బ్రతకలేదా? నువ్వన్నీ తేలిగ్గా చెప్పేస్తావు, ప్రాక్టికల్గా ఆలోచించవు కోపంగా అంది సంప్రద. ఒకళ్ళ పీక ఒకళ్ళు పట్టుకొని పిసిగేసుకుంటారేమో అనిపించింది. ఏ పని చేసే ముందైనా పర్యవసానాలు ఆలోచించు అని సంప్రద వెళ్ళిపోయింది. ఇతరుల కోసం జీవించకు, నీ జీవితం నీది, పరిపూర్ణంగా అనుభవించు అని అధునా వెళ్ళిపోయింది. ఇది జరిగింది, అందుకే తెలుసుకోలేకపోతున్నాను. నీ స్నేహితురాళ్ళని నేనెప్పుడూ చూడలేదే. పేర్లు కూడా కొత్తగా వింతగా ఉన్నాయి. మీ కొలీగ్సా? నీతో పాటు చదివిన వాళ్ళ? ఎప్పుడూ చెప్పలేదు. ఒట్టి కుతూహలమేనా? అంతకు మించిన ఉత్సుకత? అసలు వాళ్ళు ఉండి చస్తేగా చెప్పటానికి. సినిమాల్లో చూపిస్తారే, ఒకే పాత్రలో నుండి అదే నటి 2గానో 3గానో విడిపోయి ప్రశ్నలు సంధిస్తూ, చిత్రవధ లాంటి హితబోధ చేస్తూ, కొండకుచో ధైర్యం నూరిపోస్తూ, అంటే వాళ్ళు నా అంతరంగ తరంగ రంగవల్లులన్నమాట. నాకు తెలుసు, నీకు అధునా వాదనే నచ్చింది. తను చెప్పినట్టే చేస్తావు, తను చెప్పినట్లే చేస్తావు, తను చెప్పినట్టే చేస్తావు. అయ్యో, నేనేంటి లొంగిపోతున్నాను? వీడు వశీకరణ విద్య నేర్చుకున్నాడా ఏమిటి? ఒకళ్ళ కళ్ళలోకి మరొకరు ఆరాధనగా చూసుకోవడం, ఒకే కూల్ డ్రింక్ సీసాలో 2 స్ట్రాలు వేసుకొని తాగడం, అలా అది నలుగురిలో చేసేది కాదు కదా. హోటల్ అధునాతనంగా ఉంది, పెళ్లి కూతురిలా ముస్తాబై ఉంది. బహుశా పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళు సంప్రదాయబద్ధంగా శోభనం ఇక్కడే ఏర్పాటు చేసేవారేమో. తొందరపడి ఒక జంట విందుకు ముందే సిద్ధమైంది. మొదటిసారి ముఖం కనపడకుండా చున్నీ చుట్టేసుకున్నాను. వెల్కమ్ సార్. రిసెప్షనిస్ట్ నవ్వుతూ ఆహ్వానించాడు. అలా అనడం వాళ్ళ విద్యుక్త ధర్మంలో భాగమో, మనోడు వాళ్ళకి తరచూ వచ్చే ఖాతాదారో.
ఇక్కడేం కెమెరాలు పెట్టలేదుగా? భయంగా అడిగాను. ఎన్ని భయాలు నీకు? అలాంటివేం ఉండవు. కమాన్ డార్లింగ్ అంటూ మీదకు లాక్కోబోయాడు. తలుపు చప్పుడైంది. రూమ్ సర్వీస్ అనుకుంటా అని తలుపు తీస్తే ఎదురుగా పోలీసులు. ఏ ఊరు? మీకు పెళ్ళయిందా? ఈ ఊరే అయితే హోటల్ గదికి ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ కండోమ్స్ ప్యాకెట్ ఏంటి బల్ల మీద అని ప్రశ్నలు వేశారు. నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది. మేమేం తప్పు చేశాం? కోర్టుకు ఎందుకు రావాలి? ధైర్యంగా అడిగాడు. అర్జెంటుగా మీ అమ్మా నాన్నకి ఫోన్ చేసి పూలదండలు తెచ్చేయమను. మా అమ్మ నా కోసం తాళి కొనిపెట్టింది, తీసుకొని రమ్మంటాను. వీళ్ల ముందే పెళ్లి చేసుకుందాం, కేసేమీ ఉండదు. నా మాటలు పట్టించుకోవటం లేదు. మిమ్మల్ని ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకుంటున్నాం అన్నాడు ఎస్ఐ. ఎలాగైనా ఈ పరిస్థితి నుండి బయటపడాలి. ఈ ఒక్కసారికి కాపాడు దేవుడా, దేవుడా అని మనసులో దండాలు పెట్టుకుంటున్నాను. బహుశా మీరు సెక్షన్ 5 గురించి మాట్లాడుతున్నారేమో. నేనేం తన అంగీకారం లేకుండా ఇక్కడికి బలవంతంగా తీసుకురాలేదు. మీరు చెప్పే చట్టం ఇక్కడ వర్తించదు. మేము ఇద్దరం యుక్త వయస్కులం. కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య సెక్స్ నేరం కాదు. పైగా ఇక్కడ మనీ కన్సిడరేషన్ ఏమీ లేదు అన్నాడు. అతడి పరిజ్ఞానానికి మురిసిపోయాను. కానీ ఇవన్నీ ఎందుకు తెలుసుకున్నట్టు? పనికొస్తాయనా? ఇవన్నీ న్యాయస్థానంలో వల్లెవేద్దు బాబు. జడ్జి గారు ఒప్పుకుంటే అలాగే వెళ్ళిపోదురు. కానీ ఎవరు ఫోటోలు తీయకుండా, దినపత్రికల్లో మా పేర్లు రాయకుండా జడ్జి గారు మమ్మల్ని నమ్మి వదిలేసి ఎవరికీ తెలియకుండా బయటపడితే చాలు. ఇదొక్కటే కోరిక. మాలాగా మోహపు వలలో చిక్కుకున్న నవనవలాడుతున్న యువజంటలు చాలానే ఉన్నాయి న్యాయస్థానంలో. ఎందుకో కలకలం రేగింది. ఆర్డర్ ఆర్డర్ అంటూ జడ్జి గారు శృతితో బల్ల మీద గట్టిగా మోదారు. దెబ్బకు మెలకు వచ్చేసింది. అయినా నీకు ఇలాంటి చెత్త కళ్ళు ఎలా వస్తాయి? పైగా జడ్జెస్ ఎవరు అలా సుత్తి ఉపయోగించరు విసుక్కున్నాడు. అప్పటికే మోటారు బైక్ మీద చాలా సందులు తిరిగాం. ఆ స్నేహితుడు ఇక్కడెక్కడ ఉంటున్నాడో అద్దెకి. అంటే వేదిక మార్చబడింది. మల్లెపూలు, స్వీట్ ప్యాకెట్, పాల గ్లాసు ఇలా కామోద్దీపన కలిగించేవి ఉంటాయనుకున్నాను. అవేం లేవు. ప్రేమోద్దీపన అనగానేమి, ఈ జన్మకిది చాలు అన్నట్లు పులిరాజా మార్క్ కండోమ్ ప్యాకెట్ ఒకటి ఉంది. ఇలాంటి కార్యక్రమాలు నిర్విరామంగా జరగటానికి ఈ గదికి అదే అలంకారం అనుకుంటా. సమయం ఉదయం 10 అయింది. కామాతురాణం నభయం నలజ్జ కస్యాపి స్థలే కస్యాపి కాలహ అంటే స్థలము కాలము ఏదైనా పర్వాలేదు అని. ప్రేమ అలౌకికమవునో కాదో కానీ భౌతికము, రసాయనికము, గణితము అని నిరూపించబడిన కార్యమో కార్యక్రమమో పూర్తయింది. మరుసటి రోజు తెలియని నంబరు నుండి వాట్సప్ వీడియో తెరిచి చూస్తే ఏముంది? పెనుగులాట అనే 3 నిమిషాల సినిమా. సిగ్గుతో చితికిపోయాను, కుమిలిపోయాను. వెంటనే ఒక సందేశం. సాయంత్రం ఫలానా చోటికి ఫలానా సమయానికి రా. కెమెరా ఉంటుందేమోనని హోటల్ గదిపై అనుమానం వచ్చింది. కానీ నా కర్మ, ఇక్కడ రాలేదు. హోటల్లో పోలీసులు వచ్చినప్పుడు ఫోటోలు తీయకుండా ఉంటే చాలు అనుకుంటే ఈ దుర్మార్గుడు వీడియోనే తీసేశాడు. నిర్మాత, ఛాయాగ్రహణం, దర్శకుడు
అన్నీ నేనే అన్నాడు వాడు. అవును, నటీ నటవర్గం, నేను, నా ప్రియుడు, ఆస్కార్స్ ఆస్కార్ స్థాయి సంగీతం కూడా తగిలించాడు రాస్కెల్. కాస్ట్యూమ్ డిజైనర్ ఒక్కడితోనే పని లేదు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, దయచేసి ఆ వీడియో డిలీట్ చేసే. చేతులు జోడించి ప్రాధేయపడ్డాను. కాళ్ల మీద పడిపోవడానికి కూడా సిద్ధమైపోయాను. ఆ అనుభవం వాడికి కూడా కావాలట. నీ స్నేహితుడు కూడా ఉన్నాడుగా వీడియోలో అన్నాను. నేనేం గేని కాను. వాడి దగ్గర డబ్బులు, నీ దగ్గర అందాలు దోచేస్తా. అయినా నీకేం కొత్త కాదుగా, అనుభవం ఉన్నదానివేగా. పెదాల్ని తడిచేసుకుంటున్నాడు. అలా అనడానికి వాడికి అవకాశం, ధైర్యం ఎవరిచ్చారు? రేయ్, నువ్వేం చేస్తావో చేసుకో. ఇప్పటికే ఒక తప్పు చేశా, మరో తప్పు చేయను. నిన్ను మాత్రం వదలను. జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నీ పురుషాంగహంకారం జైలు గోడల మధ్య అడిగిపోతుంది. వీడియో వైరల్ చేస్తే మీ అమ్మ నాన్న ఉరేసుకు చస్తారు. అంత ధైర్యం ఏంటి నీకు? చివర్లో అందరూ వాడే బూతు పదం వాడాడు. ఆ ఒక్క తప్పుకి నాకు బిరుదునిచ్చేశాడన్నమాట. నేను చెడిపోయిన దాన్నైతే నన్ను ఈ పరిస్థితిలోకి నెట్టిన వాడేమవుతాడు? ఈ త్రాష్టుడిని ఏమని పిలవాలి? కోపంతో రగిలిపోయాను. అయ్యనా బూతులు తిట్టాను. చాచి లెంప మీద కొట్టాడు. కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. తెల్లగా తెల్లారింది. ఇంకలే, ఎవడిని బండబూతులు తిడుతున్నావు? ఎవడైనా టీచ్ చేశాడా ఏమిటి కలలో అని అమ్మ అంటుంటే మెలకు వచ్చింది. అమ్మయ్యా, ఆ దరిద్రుడి గది అనే నరకకూపము, బ్లాక్మెయిలింగ్, ఇదంతా కలేనా? లేచి అమ్మ బొగ్గ పైన ముద్దు పెట్టాను. నేను నెట్లో వెతికేశాను. కేవలం సెక్స్ కోసం మోసం చేసే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడా అనేది తెలియాలట. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నా సెక్స్ తర్వాత ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తి పెళ్లి చేసుకోకపోతే అది నేరం కాదు. ఇద్దరి మధ్య కంపాటబిలిటీ లేకపోవటం అనేది పెళ్లికి ముందే కాక పెళ్లికి తర్వాత కూడా జరిగే అవకాశం ఉంది. కనుక పిచ్చెక్కిపోయింది నాకు. ప్రజాభిప్రాయము, న్యాయస్థానాల అన్వయాలు, ఇదంతా అవసరమా? మనం ఒకసారి కలిసి మాట్లాడుకోవటం మంచిది అన్నాడు ఫోన్లో. ఎవరికి? ఉద్యానవనంలోని ఆహ్లాదకరమైన వాతావరణం మనస్సుకు ఏ స్వాంతన చేకూర్చడం లేదు. పచ్చటి తివాచీ లాంటి గడ్డి మాటున విషపాములు పాగుతున్నాయేమో, అందంగా కత్తిరించబడిన గుబురు పొదల చాటున క్రూర మృగాలు దాగున్నాయేమో అని దిగులు గుబులుగా ఉంది. పొద్దుగుంకగానే పక్షులు చెట్లపై తమ నివాసాలకి చేరుకున్నట్లు ఆ వేళకి ప్రేమ పక్షులు ఈ ఉద్యానవనపు పొదల్లోకి దూరిపోతాయి. తప్పు ఎవరికంటా పడకుండా మాటునే చీకటి వేళనే చెయ్యాలి. ఇలాంటి పొదమాటునే ఒకసారి తన ఎదమాటు అందాలపై చెయ్యి వెయ్యబోతే నెట్టేసింది. సీతాకోక చిలుకలు, తూనీగలు తుళ్ళిపడుతున్నాయి. సీతాకోక చిలుకలా ఉంటావు అని పొగిడిన వాడికి ఇప్పుడు గొంగళి పురుగుల రూపాంతరం చెందినట్టు కనిపిస్తున్నానేమో. ఎడంగా కూర్చున్నాడు.
నీకు నా మీద ప్రేమ లేదు అన్నాడు నిష్ఠూరంగా. ఈరోజు ఆటో అటో ఇటో తేల్చుకోవడానికి వచ్చాళ్లా ఉంది. మంచిదే, నేను అందుకే వచ్చాను. అవును, ఇంతకు ముందు నమ్మకం లేదు, ఇప్పుడు ప్రేమ కూడా లేదు అనుకున్నాను. గాలం వేసి ఓపికగా కూర్చున్న వాడికి చెరువులో చేపలు లేవని చెప్పేయడం మంచిది. ఈ కలలు అంతరంగ కల్పనలు కాకుండా ఆఖరుగా నువ్వు చెప్పేదేమైనా ఉందా? ఆ స్వరంలో అధికారమే ధ్వనించింది. నా దృష్టి చెట్టు రెమ్మ మీద వాలి ఉన్న తూనీగపై ఉంది. ఆ చిన్నది సుకుమారంగా ఉన్నది, బలహీనంగా ఉన్న సోయగంతో మిడిసిపడుతుంది. అది బతికేదే గరిష్టంగా 56 రోజులట. యవనంలోనే ఉన్నట్టుంది. అదిగో ఆ తూనిగని పట్టుకో, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నిజంగా మాట తప్పవు కదా? అంత వెలుతురులోనూ చీకట్లో తోడేలు కళ్ళలా మెరుస్తున్నాయి. జీవిత ధ్యేయం ఏదో స్ఫురించినట్లు తటాలున లేచాడు. తన తుపాకీ పరిధిలోకి వచ్చిన లేడిని చూసిన కరకు వేటగాడిలా ఉన్నాడు. నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. దానిని ఎలాగైనా అందుకోవాలని తీవ్రమైన కాంక్ష, పట్టుదల. గాల్లోకి ఎగిరాడు, చెట్టుపైకి దూకాడు, నేలపై గడ్డి మీద పాకుతున్నాడు. చిక్కినట్టే చిక్కి ఎగిరిపోతుంది. రక్షణ లేని ఒంటరి ఆడదానిలా కాదు. ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి ఆకు రక్షణ కల్పిస్తున్నాయి. చేతికి చిక్కడం లేదని కసిగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. ఒక్కసారి దొరకవే అని బతిమలాడుతున్నాడు, తిడుతున్నాడు, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అంతలోనే పాకులాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. చిన్నప్పుడు పక్కింటి పిల్లాడు తూనీగని పట్టుకుంటే వాడి వేగానికి, ఉడుపుకి అబ్బురపడింది. వాడు తన వంక గర్వంగా చూశాడు, తను ఆరాధనగా చూసింది. కానీ వాడు దానికి దారం కట్టి ఎగరేస్తుంటే మనసు తల్లడిల్లింది. దాని రెక్కలు విరిచేస్తుంటే తను కళ్ళు పెద్దవి చేసి బాధగాను భయంగాను చూసింది తప్ప వద్దని వారించలేకపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. తప్పించుకోవాలి. తూనీగలు దొరక్కూడదు. ఈ మృగాళ్ల కబంధ హస్తాలకి దొరక్కూడదు. నా మనస్సుకు మాత్రమే వినిపించేలా పారిపో అని అరిచాను. తూనీగ ఎటో వెళ్ళిపోయింది. వెళ్ళిందో మాయమైపోయింది. నలుదిక్కులా చూశాడు. ఇంకా ఆశతోనే ఉన్నాడు, కోరికతోనే ఉన్నాడు. కనిపించడం లేదని పిచ్చి పట్టినట్టు వెతుకుతున్నాడు. 2 మార్లు చప్పట్లు చరిచాను. దేవులాట ఆపి నా వైపు చూశాడు. ఆ తూనీగ నీకు దొరకదు. నా గొంతు స్థిరంగా ఉంది. ఏ విధమైన సందేహ సందిగ్ధాందోళనలు లేవు. ఇదండి తూనీగ అనేటువంటి ఈ కథను అనిశెట్టి శ్రీధర్ రచించి అందచేయగా, మీ కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.